ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు నెలశెట్టి శ్రీధర్ అనంతసాగర మండలం సోమశిల గ్రామంలోని సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు తిరస్కరించిన వైసీపీ నేతలకు జ్ఞానోదయం కలగకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల అరచక పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని చెబుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న సమయంలో వైసీపీ నాయకుల వ్యవహారం అడ్డుగోలుగా ఉందని, పద్ధతి మార్చుకోకపోతే అధోగతి పాలన ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనంతసాగర మండల జనసేన అధ్యక్షులు ఉదయగిరి రవి, కార్యదర్శి నరసింహారాయల్, నాయకులు మొత్తంశెట్టి కృష్ణ పాల్గొన్నారు. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న ఈ లడ్డు వివాదం మీద ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది అనంతసాగర మండలం ఈ సోమేశ్వరాలయాన్ని ఈ కార్యక్రమానికి ఎంచుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధించింది మనం మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అనంతసాగర మండల అధ్యక్షుడు రవి గారికి, అదేవిధంగా అనంతసాగర మండల జనసైనికులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అందరికీ తెలిసిన విషయమే, గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో లెక్కలేని తప్పులు చేశారు. అలివిగాని అవినీతికి పాల్పడింది. వ్యవస్థలన్నీ బస్సు పెట్టిపోయాయి. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వ పాలనని గమనించిన రాష్ట్ర ప్రజానీకం ఆ ప్రభుత్వ పాలనకి చరమగీతం పాడి 151 సీట్ల నుంచి 11 సీట్లకి వాళ్ళని చేర్చడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడడం కూడా జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన పొరపాట్లని, తప్పుల్ని మనం ఒకసారి చూసుకుంటే, ఆ వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన అవినీతితోడు సాక్షాత్తు దేవదేవుడైన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు. కల్తీ నెయ్యి అనడం కన్నా అసలు అది నెయ్యే కాదని చెప్పి సిట్టు సిబిఐ నివేదిక చెప్పింది. కొన్ని రకాల రసాయనాలు, జంతువుల కొవ్వుతో నెయ్యిని పోలిన ఒక పదార్థాన్ని తయారు చేసి దాదాపు 250 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. అంతేకాకుండా దాదాపు 20 కోట్ల లడ్డూలను భక్తులకి పంచి అటు హిందూ మతానికి, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి విపరీతమైన అపచారాన్ని చేశారు. అపచారాన్ని మొట్టకట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పాలన అయితేనేమి, లేకపోతే ఆర్థికంగా అయితే ఎంతగా బస్టు పట్టిందో కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటే, ఆ ప్రభుత్వ హయాంలో దాదాపు 40 ఏళ్ల పాటు అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత 5 ఏళ్ల కాలం వాళ్ళకి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. అవి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఈ ఉద్యోగులకు ఇవ్వవలసిన పెన్షన్ బెనిఫిట్స్ 36,000 కోట్లకు చేరాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ద్రోహం. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వని కారణంగా దాదాపు 190% హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవల నుంచి విరమించుకున్నాయి. పేద, బడుగు, బలహీన వర్గాలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఈ ఆరోగ్యశ్రీని నీరుగార్చడం పేద, బడుగు, బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. అదే